హలో ఎవ్రీవన్. ఈరోజు మనము సేమియా పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా అందుకు కావాల్సిన పదార్థాలు: సేమియా 2 గ్లాసులు, పంచదార 1.5 గ్లాస్, పాలు 2 గ్లాసులు. నేను ఈ గ్లాస్తో మెజర్ చేసుకున్నాను. ఇంకా డ్రై ఫ్రూట్స్ బాదం, జీడిపప్పు, ఇలాచి, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. ప్యాన్ వేడెక్కిన తర్వాత నెయ్యి వేస్తున్నాను. ముందు మన డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాం. మరీ ఎక్కువ నెయ్యి ఏం అవసరం లేదండి. అంటే మనకి సేమియా కూడా వేయించుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్లో కానీ మరీ ఎక్కువగా టూ మచ్గా ఉంటే పైన ఫ్లోటింగ్లో ఉంటుంది. సరిపడా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా బాదం పప్పు వేసాను. ఇవి హోల్గా వేసాను నేను. కావాలంటే సన్నగా గ్రేట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. నేను ముందు ఫ్రై చేసి ఆ తర్వాత సన్నగా కట్ చేస్తాను. ఇవి వేగడానికి ఒక 2 మినిట్స్ టైం పడుతుంది కాబట్టి ముందు ఓన్లీ బాదం మాత్రమే వేసాను. వీటిని మంచిగా టాస్ చేసుకుందాం. ఇప్పుడు 2 నిమిషాలు వేగాయి కదా, ఇప్పుడు జీడిపప్పు కూడా వేస్తున్నాను. మనకి ఈ జీడిపప్పు కూడా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కావాలంటే ఇంకా డ్రై ఫ్రూట్స్ కిస్మిస్ కానీ, ఖర్జూర్ కానీ, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేనైతే ఈరోజు ఇవి 2 మాత్రమే వేస్తున్నాను. మన జీడిపప్పు కూడా మంచిగా ఫ్రై అయిపోయింది కదా, ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందాం. మనకి పక్కన తీసిన తర్వాత జీడిపప్పు అనేది కలర్ ఇంకా కొంచెం డార్క్ కలర్కి వస్తుంది కాబట్టి ముందుగా కొంచెం లైట్గా ఉన్నప్పుడే పక్కన తీసి పెట్టుకోవాలి. ఇలా అన్ని ప్లేట్లో సైడ్ పెట్టుకుందాం. ఇప్పుడు ప్యాన్లో మనకి నెయ్యి ఆల్రెడీ ఉంది కదా, అదే నెయ్యిలో సేమియా వేసి వేయించుకుందాం. మనకి సేమియా అనేది మంచిగా కలుపుకుంటూ బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఎంత మంచిగా రోస్ట్ చేసుకుంటే మనకి సేమియా అనేది అంత స్టిక్కీనెస్ లేకుండా చాలా ఫ్రీగా ఉంటుంది. బాగా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇదిగో చూసారు కదా, నేను ఈ రంగు వచ్చేంత వరకు ఫ్రై చేశాను. అవి మాడలేదండి, మంచిగా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చాయి. ఇక స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని నేను 2 గ్లాసులు సేమియా కదండి, 4 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. ముందు అవి ఉడికించుకోవాలి. వాటర్ బాయిలింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత సేమియా యాడ్ చేస్తున్నాను. ఇలా చేసుకోవడం వల్ల చాలా ఫాస్ట్గా అయిపోతుంది సేమియా ప్రిపరేషన్ కూడా. చూసారుగా, ఒక 5 మినిట్స్లోనే మనకి సేమియా అనేది మంచిగా ఉడికింది. ఒక 80% ఉడికితే చాలండి, మరీ మెత్తగా స్మాష్ అయ్యేంత వరకు అవసరం లేదు. ఇప్పుడు నేను షుగర్ వేసేసాను. ఆ షుగర్ అంతా కూడా బాగా మెల్ట్ కావాలి. మెల్ట్ అయిపోయి ఒక 1 మినిట్ బాయిల్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకుందాం. ఇలా మనం 80% కుక్ అయిన తర్వాతే మనం షుగర్ వేసుకున్నామంటే మనకి ఆ సేమియా అనేది పిండిగా కాకుండా, అంటే చల్లారిన తర్వాత మరీ గట్టిగా పిండిగా కాకుండా సేమియా స్ట్రక్చర్ అనేది అలానే ఉంటుంది. ఇలా 2 నిమిషాల తర్వాత మనకి మంచిగా షుగర్ అంతా మెల్ట్ అయిపోయి దానిలో ఉండే వాటర్ కన్సిస్టెన్సీ కూడా వచ్చింది కదండి. కావాలంటే వాటర్ కొంచెం తగ్గించుకోవచ్చు. లిక్విడ్గా ఎక్కువగా కావాలి అనుకున్నప్పుడు వేసుకోవాలి. ఇంకా స్టవ్ ఆపేసుకుందాము. స్టవ్ ఆపేసిన తర్వాతనే పాలు యాడ్ చేసుకోవాలండి. ముందుగా వేసుకుంటే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంది. ఈ డ్రై ఫ్రూట్స్లోనే నేను ఇలాచి కూడా పౌడర్ చేసేసి వేసేసాను. ఒకసారి కలబెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత మనకి సేమియా అనేది రెడీ అవుతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత లేదా 10 మినిట్స్ తర్వాత అదంతా అబ్జర్వ్ చేసి
మనకి సేమియా అనేది ఇలా గట్టిగా తయారవుతుంది. అంతే అండి, మన సేమియా పాయసం రెడీ. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో షేర్ చేయండి. ఇది చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. హాట్గా కావాలన్నా తినొచ్చు వేడివేడిగా, లేదా కోల్డ్గా తింటేనే దాని టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది.